హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. బంగారం భారతీయులకి ఇది కేవలం ఒక లోహం కాదు, ఒక భావోద్వేగం, ఒక పెట్టుబడి, భద్రత, సంప్రదాయం. పెళ్లి నుంచి పండుగ వరకు, జననం నుంచి వారసత్వం వరకు ప్రతి కుటుంబం జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మీ మెడలో ఉన్న 20 గ్రాముల హారం, మీ చేతిలో ఉన్న 5 గ్రాముల ఉంగరం, ఇది భూమి లోపల నుంచి బయటకు రావడానికి ఎంతటి ప్రయాణం చేసిందో. 1 గ్రాము బంగారం కోసం టన్నుల కొద్ది రాళ్లను తవ్వాలి, వందలాది మంది కార్మికులు పని చేయాలి, కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. అయినా భారత్కు కావాల్సిన బంగారంలో దాదాపు 85 నుంచి 90% వరకు ఇప్పటికీ విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ప్రారంభమైన స్వర్ణగిరి, అదే జొన్నగిరి గోల్డ్ మైన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు బంగారం ఎలా ఏర్పడింది, భారత్లో బంగారు గనుల చరిత్ర ఏమిటి, మనకు బంగారం ఎక్కడి నుంచి వస్తుంది, స్వర్ణగిరి గని వల్ల నిజంగా దేశానికి ఎంత ఉపయోగం, అది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. శాస్త్రవేత్తల ప్రకారం బంగారం భూమిలో పుట్టిన లోహం కాదు. సూపర్నోవా పేలుళ్ళు, న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొనడం వంటి విశ్వ ఘటనల్లో బంగారం వంటి భారీ లోహాలు ఏర్పడ్డాయి. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడేటప్పుడు ఆ లోహాలు కూడా భూమిలో భాగమయ్యాయి. తర్వాత కోట్ల సంవత్సరాల పాటు జరిగిన అగ్నిపర్వత చర్యలు, భూగర్భ పీడనాలు, భూకంపాలు, ఖనిజ ద్రవాల కదలికల కారణంగా కొన్ని ప్రాంతాల్లో బంగారు నిక్షేపాల రూపంలో కేంద్రీకృతమైంది. అదే ఈరోజు మనం తవ్వుతున్న గనులుగా మారింది. భారత్లో బంగారం ఏమి కొత్త కథ కాదు. ఇది వేల సంవత్సరాలుగా భారతదేశంలో బంగారు తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాచీన దక్షిణ భారత రాజ్యాలు, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యం, చాళుక్యులు, రాష్ట్రకూటులు, అనేక రాజవంశాలు బంగారాన్ని వినియోగించాయి. ఆధునిక భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ గని అంటే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, అదే కేజీఎఫ్. 1880 ప్రాంతంలో బ్రిటిష్ పాలకులు దీనిని భారీ స్థాయిలో అభివృద్ధి చేశారు. 120 సంవత్సరాలకు పైగా పనిచేసిన ఈ గని 800 టన్నులకు పైగా బంగారాన్ని ఉత్పత్తి చేసింది. ఒకప్పుడు దేశీయ బంగారం ఉత్పత్తిలో 90% పైగా కేజీఎఫ్ నుంచే వచ్చేది. కానీ లోతు పెరగడం, తవ్వక వ్యయం అధికం కావడం, లాభాలు తగ్గిపోవడం 2001లో కేజీఎఫ్ మూతపడింది. ప్రస్తుతం కర్ణాటకలోని హుట్టి గోల్డ్ మైన్ ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా ఉంది. భారత్లో మరి బంగారం ఎక్కడ ఉంది? ప్రధానంగా నిల్వలు ఉన్న రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. అయితే భూమిలో బంగారం ఉందని తెలుసుకోవడం ఒక విషయం, దానిని లాభదాయకంగా వెలికి తీయడం మరో విషయం. అసలు గనులను ఎలా గుర్తిస్తారు? ఒక గనిని కనుగొనడానికి దాదాపు 5 నుంచి 15 సంవత్సరాల వరకు పడుతుంది. మొదట శాటిలైట్ చిత్రాలు పరిశీలిస్తారు, తర్వాత జియోలాజికల్ మ్యాపింగ్ చేస్తారు, మ్యాగ్నెటిక్ సర్వేలు నిర్వహిస్తారు. ఆ తర్వాత భూమిలో 100 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్ చేస్తారు. రాళ్ల నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపిస్తారు. 1 టన్ను రాయిలో 1 గ్రాము బంగారం ఉంటే 1 గ్రామ్ ఫర్ టన్. 5 గ్రాములు ఉంటే మంచి గ్రేడ్, 10 గ్రాములు ఉంటే అత్యుత్తమ గ్రేడ్గా పరిగణిస్తారు. మరి గని ప్రారంభించడానికి అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. గనిని కనుగొనడమే కాదు, దాన్ని ప్రారంభించడం కూడా చాలా ఖరీదైన పని. దీనికి దాదాపు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు. ఆ తర్వాత పర్యావరణ అనుమతులు, అటవీ అనుమతులు, భూసేకరణ, స్థానిక అనుమతులు వస్తాయి. తర్వాత రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా యంత్రాలు, కార్మిక వసతి ఏర్పాటు చేయాలి. ఒక మధ్యస్థాయి గని కోసం దాదాపు 300 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు పెట్టుబడి అవసరం. బంగారాన్ని ప్రధానంగా 2 పద్ధతుల ద్వారా తవ్వుతారు. అందులో ఒకటి ఓపెన్ పిట్ మైనింగ్. భూమి పైభాగాన్ని తొలగించి పెద్ద గుంతలు తవ్వుతారు. స్వర్ణగిరి వంటి ఆధునిక గనులు ఎక్కువగా ఈ విధానాన్ని ఉపయోగిస్తాయి. రెండవది అండర్ గ్రౌండ్ మైనింగ్. భూమిలో లోతైన సొరంగాలు తవ్వి బంగారం ఉన్న రాళ్లను వెలికితీస్తారు. కేజీఎఫ్ ఇదే విధానంలో పనిచేసేది. 1 గ్రాము బంగారం కోసం అసలు ఎంత రాయిని తవ్వాలో తెలుసా? సాధారణంగా 1 గ్రాము బంగారం కోసం 1 నుంచి 3 టన్నుల వరకు రాళ్లు తవ్వాల్సి రావచ్చు. కొన్ని గనుల్లో అయితే 10 టన్నుల రాయి తవ్విన 1 గ్రాము బంగారం మాత్రమే దొరికే అవకాశం ఉంది. అందుకే బంగారానికి అంత విలువ. తవ్విన రాళ్ళ నుంచి మరి బంగారం ఎలా తీస్తారు? మొదట రాళ్లను భారీ క్రషర్లో వేస్తారు, చిన్న ముక్కలుగా చేస్తారు, తర్వాత పౌడర్లా గ్రైండ్ చేస్తారు. అక్కడి నుంచి రసాయన ప్రక్రియ మొదలవుతుంది. సాధారణంగా సైనైట్, యాక్టివేటెడ్ కార్బన్ వంటి పదార్థాలు ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను సైనైట్ లీచింగ్ అంటారు. ఆ తర్వాత రసాయనాల్లో కరిగిన బంగారాన్ని వేరు చేసి కరిగించి మొదట డోరే బార్ రూపంలో తయారు చేస్తారు. దీనిలో బంగారంతో పాటు వెండి, ఇతర లోహాలు కూడా ఉంటాయి. అసలు రిఫైనరీలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. డోరే బార్ను రిఫైనరీకి పంపిస్తారు కదా, అక్కడ 99.5%, 99.9%, 99.99% శుద్ధత వరకు శుభ్రం చేస్తారు.
24 క్యారెట్ అంటే 99.9% బంగారం అని. అదే 22 క్యారెట్స్ అంటే 91.6%. బంగారం మిగిలిన భాగంలో రాగి, వెండి, జింక్ వంటి లోహాలు ఉంటాయి. అక్కడి నుంచి నగల తయారీ కేంద్రాలకు వెళ్తుంది. తర్వాతే మీ మెడలో హారం, మీ చేతిలో ఉంగరం, మీ ఇంట్లో బంగారు నాణెం రూపంలో చేరుతుంది. మరి భారతదేశానికి బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కీలకమైన విషయం. భారత్ ప్రతి సంవత్సరం దాదాపు 700 నుంచి 900 టన్నుల వరకు బంగారాన్ని ఉపయోగిస్తుంది. కానీ దేశీయ ఉత్పత్తి చాలా తక్కువ. అందుకే మనం భారీగా దిగుమతులపై ఆధారపడుతుంది. ప్రధానంగా మనకు బంగారాన్ని సరఫరా చేసే దేశాలు స్విట్జర్లాండ్, యుఏఈ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా. ముడి చమురు తర్వాత భారత్ విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా ఖర్చు చేసే దిగుమతుల్లో బంగారం కూడా ఒకటి. ఇప్పుడు వార్తల్లో ఉన్న స్వర్ణగిరి ప్రత్యేకత ఏంటి మరి? ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ప్రాంతంలో ఉన్న ఈ గనికి ప్రభుత్వం స్వర్ణగిరి అని పేరు పెట్టింది. ఇది దేశంలోని తొలి ప్రైవేట్ కమర్షియల్ గోల్డ్ మైన్లో ఒకటిగా గుర్తించుకుంది. సుమారు 405 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేశారు. ఏడాదికి దాదాపు 900 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ గనికి ఉంది. ఈ గని వల్ల స్థానిక ఉపాధి పెరుగుతుంది, మైనింగ్ రంగానికి పెట్టుబడులు వస్తాయి, దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది, భవిష్యత్ గనుల అభివృద్ధికి మార్గం ఏర్పడుతుంది. ఈ గని వల్ల బంగారం ధరలు తగ్గుతాయా మరి అంటే చాలా మందికి ఈ సందేహం ఉండొచ్చు, కానీ దాదాపు కాదు. ఎందుకంటే భారత్ ఏడాదికి 700 నుంచి 900 టన్నుల బంగారం వినియోగిస్తుంటే స్వర్ణగిరి ఉత్పత్తి కేవలం 0.9 టన్నులు మాత్రమే. అంటే దేశ అవసరాలతో పోలిస్తే చాలా చిన్న పరిమాణం. కాబట్టి దేశవ్యాప్తంగా బంగారం ధరలపై పెద్ద ప్రభావం ఉండదు. కానీ దేశీయ ఉత్పత్తి పెంచే దిశగా ఇది ఒక కీలక అడుగు. ఒక చిన్న బంగారు ఉంగరం వెనుక వేల టన్నుల రాళ్ల తవ్వకం ఉంది, భారీ యంత్రాల శబ్దం ఉంది, వందలాది కార్మికుల శ్రమ ఉంటుంది, ఏళ్ల తరబడి పరిశోధన ఉంటుంది, కోట్ల రూపాయల పెట్టుబడి ఉంటుంది. అంతేకాదు భారత్ లాంటి దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే ఆర్థిక శక్తి కూడా ఉంటుంది. ఒకప్పుడు కేజీఎఫ్ భారత్ బంగారు చరిత్రను మార్చినట్లే ఈరోజు స్వర్ణగిరి గని దేశీయ బంగారం ఉత్పత్తికి కొత్త ఆశను రేకెత్తిస్తుంది. ఇది ఒక గని మాత్రమే, బంగారం ధరలను మార్చదు, దేశ అవసరాలను పూర్తిగా తీర్చదు. కానీ భారత్ తన బంగారాన్ని తానే ఉత్పత్తి చేసుకోవాలి అనే లక్ష్యానికి వేసిన ఒక చారిత్రాత్మక అడుగు మాత్రం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. 1 గ్రాము బంగారం కోసం టన్నుల కొద్ది రాళ్లను తవ్వాల్సి వస్తే మీ మెడలో ఉన్న 20 గ్రాముల హారం వెనుక ఎంతటి శ్రమ, ఎంతటి విజ్ఞానం, ఎంతటి పెట్టుబడి ఉందో ఒక్కసారి ఊహించండి. భూమి గర్భం నుంచి మన చేతికి చేరే ఈ స్వర్ణయానం నిజంగా అద్భుతం.